పార్ట్ 3లో అయితే మనకు పడ్డ చేపలు ఈ వీడియోలో అయితే చూద్దాం. హలో హై ఫ్రెండ్స్, నేను మీ చందు. ఇప్పుడైతే టైం వచ్చి 4 అయితే అవుతుంది. 4 గంటలకు వల అయితే వేస్తాం. దీన్ని అయితే రాతి బోయిని పిలుస్తాం. ఇటువంటి అయితే 3 అయితే వేస్తాం. 3, 7 వల్ల మన వల అనేది ఎలా కాస్తుంది అనేది మాకు అంచనా అయితే తెలుస్తుంది. నైట్ అయితే లైట్లు వెలుగుతాయి. ప్రజెంట్ ఇప్పుడైతే మా బాబాయ్లు అయితే చాలా కష్టంగా అవుతుంది, ఎందుకంటే గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం అయితే ఇప్పుడు రాజన్నవరం మెడికల్ ఫ్యాక్టరీస్ తినగా ఉన్నాం. మాకు కనిపిస్తున్నాయా మెడికల్ ఫ్యాక్టరీస్. అయితే ఒక బోయ్ అయిన తర్వాత ఇటువంటి బోయ్ ఇంకొకటి అయితే దించాం అన్నమాట. మొత్తం 3 ఉంటాయని చెప్పాను కదా. గాలి అనేది చాలా ఎక్కువగా ఉంది. వల అనేది వేసేసిన తర్వాత బోట్లో నీళ్ళని తోడాలన్నమాట. ఎందుకోసం అంటే మనం నైట్ వల్లాగినప్పుడు ఆ వాటర్ అంతా డోర్లో అయితే ఉండిపోద్ది కదా. ఎలా ఉందో ఆ వాటర్ అంతా మళ్ళీ పైకి అయితే తోడాలి. ఇప్పుడే కదా వలేసిన ప్రతిసారి కూడా నీళ్ళ పని అయితే ఉంటది. బోట్ అయితే చూసారు కదా ఎలా ఊగుతుందో. అయితే మా తమ్ముడు అయితే ఇప్పుడు వరండనకి అయితే వస్తాడు అనమాట. వల అయితే గాలి అయితే ఎక్కువగా ఉందని మొత్తం అందరూ అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సో అయితే రాత్రి అయితే పంకలు అయితే వలడిపోయింది. రాత్రి పంకలు వలాడతాం మాత్రం చాలా ఇబ్బంది అనమాట, ఎందుకంటే గాలి అయితే ఎక్కువగా ఉంది. అందుకోసం చాలా ఇబ్బంది అయితే పడిపోయాం. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. మనకు నైట్ వచ్చిన చేపలు ఇవి అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియో కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో.